ఈ దినం మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును ఆశీర్వదించి తన కృపలో భద్రపరచును గాక. ప్రియులారా, ఈ విధంగా ప్రతిదినం లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుని వాక్యాన్ని మీకు పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభుకి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. ఈ ఫేస్బుక్ ద్వారా తిమోతి అపోస్తలిక్ మినిస్ట్రీస్ అనే పేజీ మీద ఈ వర్తమానాలు మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మీరంతా ఆ పేజీని ఫాలో అవ్వాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియచేస్తున్నాను. యూట్యూబ్ లో తిమోతి అపోస్తలిక్ మినిస్ట్రీస్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగునే ఈ ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ప్రభుని మహిమపరచాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడి దినం మరొక మంచి మాట మనకు బోధించున్నట్లు మనం దేవుని వాక్యాన్ని విందాం. మహోన్నతుడవైన మా తండ్రి, సర్వాధికారి అయిన దేవా, మీ పరిశుద్ధ గణనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, గనుడవు, గొప్పవాడవు, కీర్తనీయుడవు, మహోన్నతుడవు. మీ అపారమైన ప్రేమ మరలా మమ్ములను సజీవులున్న దేశములో సజీవుడవైన నీ దయను పొందేందుకు మాకు గొప్ప ధన్యతనిచ్చింది. వర్తమానము ద్వారా ప్రజలు ఆశీర్వదించబడినట్లు సహాయం చేయండి. గత దినం యెహోవా నీ దేశములో నూతన కార్యము చేయును అనే మాట మాకు వినిపింపచేశారు. చూచుచున్న మీరు స్వస్థపరచువారని, నడిపించువారని, ఓదార్చువారని మాకు తెలియచేసిన అంశమును బట్టి వందనాలు. ఈ దినం మీ నామ ఘనత కొరకు నీ దాసుడునైన నన్ను బలపరిచి మీరు మాట్లాడండి. నీ మాట మా ప్రాణమును తెప్పరిల్ల చేయునుగాక. నా తండ్రి, ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరూ దీవించబడుదురుగాక. ఈ లైవ్ ప్రోగ్రామాన్ని ఫాలో అవుతున్న మా ప్రియమిత్రులు, సహోదరులు, పెద్దలు, దైవదాసులు అందరూ మీ వాక్కు ద్వారా ధైర్యముంది రానున్న దినములలో మీ పరిచర్యలో బహుగా విరివిగా వాడబడు కృప దయచేయమని నా తండ్రి ఆటంకాలు, అభ్యంతరాలు, ప్రతికూలతలు తొలగించి మీ సాక్షిగా ఈ ఇవ్వబడుతున్న లైవ్ కార్యక్రమం మహిమకరంగా జరిగించమని మా ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అద్భుతమైన స్వస్థత మా దేశానికి, యావత్ ప్రపంచానికి మీరు అనుగ్రహింపచేసి మమ్మను నడిపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రియరక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కని పాట పాడుకుందాం. దైవజనులు ఆత్మీయ తండ్రి ఎస్ఎన్ గారు రాసి పాడిన పాట. మనమంతా దేవుని కృపను తలంచుచు ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనంద కీర్తనల పాటల పుస్తకంలో 93వ నంబర్ పాట కృపలను తలంచుచు అనే పాట పాడుచు ప్రభుని ఘనపరుద్దాం.
ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. జీవితకాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. స్తోత్రం. స్తుతిద్దాం ప్రియులారా ప్రభుని. మన జీవిత కాలమంతయు స్తుతించుటకు ఆయనొక్కడే స్తోత్రార్హుడు. గ్లోరీ. ఆమేన్. కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలోనే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రూపింపబడుచున్నాయే ఆయుధముండినను రూపింపబడుచున్నాయే ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని
ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కృతజ్ఞతతో స్తుతింతు. కృతజ్ఞతతో స్తుతింతు. జీవితకాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని విందాం. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి ఒకసారి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించి తన కృపలో భద్రపరచును గాక. దేవుడు గొప్పవాడు, నమ్మదగినవాడు. తన మహిమ యొక్క ఐశ్వర్యమును మనము అనుభవించాలని కోరుకునేవాడు. మన కొరకు ఎన్నో ఆశ్చర్యమైన కార్యములను చేసి మనలో తాను మహిమ పొందుతూ వస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ దేవుని యొక్క నిత్య ఉద్దేశాన్ని ఎరిగిన వారమై మనము కూడా దేవునిని మహిమపరిచే వ్యక్తులుగానే బ్రతకాలి. ఈరోజు నేను మీతో ఒక మంచి విషయాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవునిని మహిమపరచటం ఎలా? కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. దేవుడు మనలను సృష్టించిన ఆ సంకల్పం దేవుని మహిమ నిమిత్తమే అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ దేహం దేవునిని మహిమపరచాలి. అపోస్తులుడైన పౌలు అంటారు, దేహమందున్నను దేహము విడిచినను ఈ దేహము వలన దేవునిని నేను మహిమపరచాలి అని కోరుకుంటాడు. వాస్తవమే. భూమి మీద మనకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఈ జీవితము ద్వారా ఆయన మహిమ పొందాలని కోరుకుంటాడు. ఆయన మహిమ నిమిత్తమే కదా మనం సృష్టించబడింది. చాలామంది వారి దైనందిన జీవితాలలో దేవునిని మహిమపరచలేక దేహముల చేత లోక సంబంధమైన క్రియలను అనుభవిస్తూ లోక సంబంధమైన మాలిన్యమును వారి దేహాలకు అంటించుకొనొచ్చు దేవునిని మహిమపరచలేని ఓ భయానకరమైన జీవితాన్ని చేస్తూ వస్తున్నారు. అయితే దేవుని నిత్య సంకల్పం ఏమిటి అని మనం కాస్త గమనించగలిగితే, మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునిని మనము మహిమపరచాలి అనేది మనం నేర్చుకోవాల్సిన ఒక చక్కని అంశం. దేవునిని మహిమపరచటం ఎలా? ఈ క్లిష్ట పరిస్థితులలో కూడా మనం దేవునిని మహిమపరచాలి. ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా, ఒకరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా, ఈ జీవితము దేవుని ద్వారా మనకు ఇవ్వబడింది అని ఎరిగిన వారమైతే ఖచ్చితంగా మనం దేవునిని మహిమపరిచే వ్యక్తులుగానే ఉంటాం. గనుక ఈరోజు మీకు కొన్ని విషయాలు లేఖనానుసారంగా నేను పంచుకోవాలని ఆశిస్తున్నాను. చదువుదాం ప్రియులారా. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఈ దినం వర్తమానానికి మూలవాక్యముగా నేను మీకు చదివి వినిపిస్తాను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ప్రియులారా, ఈ వాక్యములో దేవుని సృష్టి యొక్క మూలం ఏమిటో మనకు ప్రవక్త యెషయా బోధిస్తున్నాడు. ఏమిటి దేవుని సృష్టి యొక్క మూలం అంటే దేవుని మహిమ నిమిత్తము. ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. యాకోబుతో, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మొదటి వాక్యంలో కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. 43వ అధ్యాయం మొదటి వాక్యం. అయితే
యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆశ్చర్యకరమైన మాట. దేవుని సొత్తు మనం. దేహము కావచ్చు, జీవితము కావచ్చు, మనకు కలిగినవన్నీ కావచ్చు, దేవుని సొత్తు. మనం దేవుని చేత నిర్మించబడిన వారం. నేనే వారిని కలుగు చేసి తిని, నేనే తల్లి గర్భములో నుండి వారిని పుట్టించిన వాడను, నేనే. వాస్తవమే ప్రియులారా, కలుగు చేసి తిని అనే పదం ఆదిలో మనం వెళ్ళి గమనిస్తే నేల మంటితో చేయబడ్డాడు ఆదాము అనే మొట్టమొదటి మానవుడు. ఆయన నాసికారంధ్రాలలో జీవవాయువు ఓదగా జీవాత్మ అయ్యాడు. అటు తర్వాత ఆ స్త్రీ పురుషుల నుండి మనుషుల యొక్క పుట్టుక అనేది కలుగుతూ వచ్చింది. కలుగు చేసింది ఆయనే. తల్లి గర్భములో నుండి మనలను పుట్టిస్తున్నది కూడా ఆయనే. ఆ వాక్యంలో మనం చదువుతూ వస్తే 7వ వాక్యం ముగింపులో నేనే అని మరలా నేనే అని ముగిస్తాడు. మీకు ఆ మాటను చదివి వినిపిస్తాను చూడండి. నేనే వారిని కలుగు చేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఎందుకు కలుగు చేశాడు? ఎందుకు పుట్టించాడంటే నా మహిమ నిమిత్తము. అవునండి, ఈ రోజున మన జీవితం, మన యొక్క దినచర్య, మన యొక్క భక్తి, మనం చేసే ప్రతి సత్కార్యం, మనం చేసే ప్రతి క్రియ దేవుని మహిమ నిమిత్తమై ఉండాలి. దేవుని మహిమ నిమిత్తమై ఉండాలి. ఈ దేహము దేవుని యొక్క ఆలయము కనుక ఈ ఆత్మ నింపుదల కలిగిన వారమై మనం ఏ కార్యము చేసినా దేవునిని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఈ రోజున ఇట్టి దేహాలను చాలామంది పాపానికి అవయవాలుగా వాటిని సమర్పించి వాడుకుంటూ ఉన్నారు. ఈ దేహాన్ని ఒక ప్రక్క త్రాగుడు, మరొక పక్క పాపం, మరొక పక్క వ్యభిచారం, మరొక పక్క అక్రమం, మరొక పక్క దురాలోచన, ఇవన్నీ దేహము ద్వారానే జరిగిస్తూ దేవునికి ఇష్టము లేని జీవితాలను జీవిస్తూ బహుభయంకరమైన స్థితిలో ఉంటే దేవుని వాక్యం ఈ రోజున మనకు చెప్తుంది, మనలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనలను ప్రతి అపాయములో నుండి, ప్రతి శాపము నుండి విమోచించి ఉన్నాడు. మనలను పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి ఈ రోజున ఎస్పెషల్లీ దేవుని పిల్లలమైన మనం మన జీవితం దేవుని మహిమ నిమిత్తమే జీవించుదుముగాక. ఆమేన్, ఆమేన్. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. నీవు దేవుని సొత్తు. దేవునికి నీ దేహమును అప్పగించుకొని నీ దేహము ద్వారా దేవునిని మహిమపరచాలి. అందు నిమిత్తమే కదా దేవుడు మనలను ఎన్నుకుంది. కొన్ని విషయాలు ఈ రోజున చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ప్రియులారా. దేవునికి మన దేహము మీద అధికారం ఉంది, మన మీద మనకు అధికారం లేదు. చాలామంది చూడండి, భార్యలు భర్తల దేహాల మీద, భర్తలు భార్యల దేహాల మీద, అధికారులు పనివారి దేహాల మీద, లేకపోతే కొన్ని ప్రభుత్వ పాలకులు ప్రజల దేహాల మీద అధికారం చలాయిస్తూ ఉంటారు. వాక్యం అంటుంది ఆ అధికారం మీకు లేదు, మీరు నా సొత్తు అని వాక్యం చెబుతుంది. ఈరోజు నేను మీతో పంచుకోబోయే అంశంలో ఒక 2-3 విషయాలు మీకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. దేవునిని ఎలాగున మనం మహిమపరచాలి, ఏ విధంగా మహిమపరచాలి, ఒక 2-3 విషయాలు చాలా క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఒక ప్రధానమైన అంశాన్ని ప్రస్తుత కాలంలో మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. యేసు రక్తము చేత కడగబడిన ప్రతి క్రైస్తవ బిడ్డకు, ప్రతి సేవకునికి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా దేవుని మహిమ కొరకు నిలిచే గొప్ప కార్యం ఆ కార్యం. నేను దాన్ని ప్రత్యేకంగా ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు మన వినికిడిలో అట్టి మాటలు వినిపింప చేయునుగాక. ఆమేన్. మొదటిగా దేవునిని మనం ఎలా మహిమపరుస్తామో యెషయా గ్రంథం 50వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం కీర్తనల గ్రంథం 50వ కీర్తన 23వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. జాగ్రత్తగా వినాలి. దేవునిని మనం ఎలా మహిమపరుస్తాం? 50వ కీర్తన 23వ వాక్యం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.
ఈ మాట ఎవరికి చెప్పాడు కీర్తనకారుడు? 23వ వాక్యం మీకు ఎవరికి చెప్పాడో క్లియర్గా మనం దాన్ని బట్టి అర్థం చేసుకోగలగాలి. 22వ వాక్యంలో చెప్తున్నాడు ఎవరికి చెప్పాడో. దేవునిని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించుకొని వాడెవ్వడును లేకపోవును. వారికి కలిగిన దానిని బట్టి దేవునిని మరిచి దేవునిని మహిమపరచలేని వారిని హెచ్చరిస్తున్న హెచ్చరిక. గమనించండి, మన జీవితాలలో మనకేదైనా కలిగింది, ఒక వస్తువు కలిగింది, ఒక వస్తువు వచ్చింది, మనం తెచ్చుకున్నాం, సంపాదించుకున్నాం. ఇది ఎవరి వలన మనకు వచ్చిందో ఆ సర్వశక్తి కలిగిన దేవునిని మనం మహిమపరచాలి. దేవా, నీవు నాకు ఈ వాహనం ఇచ్చినందుకు స్తోత్రం, నీకు మహిమను ఆరోపిస్తున్నాను. కారణం ఏంటంటే మనలను సృష్టించిందే ఆయన. ఈ రోజున ప్రపంచ ఉనికి లేదా దేశం యొక్క ఉనికి ఎలాగుందంటే, ఏదైనా ఒకటి చేస్తే నేను చేశానని అదో రకమైన భౌతిక ఆత్మీయ గర్వముతో ప్రజలు సాగిపోతున్నారు. ప్రియమైన వారులారా, దేవుని నామ ఘనత కొరకు ఈ రోజున మనలను మనం తగ్గించుకొని స్తుతియాగమర్పించాలి. ఉన్నా లేకున్నా, కలిగినవైనా లేనివైనా, ఆపదైనా ఆశీర్వాదమైన, కరువైనా ఖడ్గమైన, ఉన్నవైనా రాబోవునవైనా, లేనివైనా నీకు కలిగినవైనా సమస్తమును బట్టి నీవు దేవా నీకు స్తోత్రం అని స్తుతియాగము ఎప్పుడైతే నీవు దేవునికి అర్పిస్తావో అప్పుడు నీవు దేవునిని మహిమపరుస్తున్న వ్యక్తివి. లేఖనములో మీరు నిత్యము భక్తుడైన యోబు యొక్క చరిత్రను మీరు వింటూ వస్తుంటారు. భక్తుడైన యోబు చరిత్రను, యోబు యొక్క జీవిత విధానం మీరు చదవగలిగితే అన్నీ ఉన్నప్పుడు ఎలాగున్నాడో ఏమీ లేనప్పుడు కూడా అలాగునే ఉన్నాడు. అతని భక్తి మారలా, అతని ప్రార్థనా జీవితం మారలా, అతని యొక్క విశ్వాసము మారలేదు. దేవుడిచ్చాను, దేవుడే దేవునికి మహిమ కలుగునుగాక అని స్తోత్రము చేసిన ప్రధాన విశ్వాస వీరుడు యోబు. అందుకే యోబు భక్తుని గురించి అంటారు, యోబు వంటి మానవుడెవడు? యోబు వంటి మానవుడెవడు? ఎవడు? ఈ దేహము ఆరోగ్యముతో ఉన్నప్పుడు, ఆనందముతో ఉన్నప్పుడే కాదు దేవునిని స్తుతించాల్సింది. ఈ దేహానికి అనారోగ్యం వచ్చినా, ఈ దేహమునకు ఆకలి వేసిన, ఈ దేహమునకు చలి వేసిన, ఈ దేహమునకు వస్త్రము కొదువైనా దేవునికి మనము స్తుతియాగము అర్పించువారమై ఉండాలి. అప్పుడే మనము దేవునిని మహిమపరుస్తున్నాము అనేది ప్రజలు, లోకము తెలుసుకొని దేవునిని స్తుతిస్తుంది, ఘనపరుస్తుంది. అవునండి, వాక్యం ఈ రీతిగా చెప్తుంది, దేవునిని మరచువారులారా. ఈ రోజున దేవుని మర్చిపోయింది ప్రపంచం. అవును, దేవునిని మర్చిపోయింది. వస్తున్న రాబడి దేవునిని మర్చేటట్లు చేసింది. కడుతున్న కట్టడాలు దేవునిని మర్చిపోయేటట్లు చేసింది. కీర్తనకారుడు ఏమన్నాడు? 24వ కీర్తన, భూమియు దాని సంపూర్ణత యెహోవావే, దానిలో నివాసులు ఆయనవే. ఒక చెట్టు మలిచింది, నీకు చక్కగా ఆక్సిజన్ ఇవ్వటానికి దేవునిని స్తుతించాలి. ఇది నీ వల్ల కలిగింది కాదు. 3 పూట్ల ఆహారము దొరుకుతుంది, దేవుని కృప. ప్రకృతికి ఆయన శాసించి చక్కగా పంటలు పండిస్తున్నాడు. సంవత్సరం గడుస్తుంది, 4 కాలాలు గడిచిపోతున్నాయి. దీనిని బట్టి నువ్వు దేవునిని స్తుతించాలి. అసలు నేను సృష్టించిందే దేవుని మహిమ నిమిత్తము అనేది మనం జ్ఞాపకం ఉంచుకొని నిరంతరము మనము స్తుతించాలి. చాలామందికి ఒక బుద్ధి ఉంటుంది, విపరీతమైన బుద్ధి. అదేమిటంటే, పెట్టినరోజు పెళ్ళికూడు, లేకపోతే పిండాకుడు, అన్నీ ఉన్నప్పుడే దేవా నీకు వందనాలు. ఇలాంటి కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ దేవుడు ఏం చేశాడులే అన్నట్లుగా దేవుని మీద సనిగి ఆనాటి ఇశ్రాయేలీల వలె దైవ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్న జనులు కోకొల్లలుగా మనం చూస్తూ ఉంటాము యావత్ ప్రపంచం మీద. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, నేను మీకు చక్కని విషయాన్ని తెలియజేస్తున్నాను. కీర్తనకారుడైన దావీదు ఒక మాట అంటాడు, చదువుదాం ఆ మాట. 22వ కీర్తనకారుడైన దావీదు 22వ కీర్తన 3వ వచన భాగంలో ఓ చక్కని మాట అంటారు, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన సహోదరులారా, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు.
స్తుతియాగం అర్పించాలి. ఉదయ స్తుతియాగం, మధ్యాహ్న స్తుతియాగం, సాయంకాల నైవేద్య స్తుతియాగం. దేవునిని ఘనపరుస్తూ ఎప్పుడైతే మనం అర్పిస్తామో అప్పుడు వాక్యం అంటుంది, నీకు కలిగిన దానిని బట్టి దేవునిని మహిమ పరుస్తున్నావు. నా మహిమ నిమిత్తము నేను ఈ ప్రజలను సృష్టించి తిని. చాలామంది దేవుని మర్చిపోయారు ప్రియులారా, దేవుని మర్చిపోయారు. ప్రపంచాన్ని నడిపించగలిగిన ఒక దైవిక శక్తి నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆకాశానికి ఆజ్ఞ ఇవ్వగలిగిన వాడు, భూమికి పంట పండమని ఆజ్ఞ ఇవ్వగలిగిన వాడు, అగాధ సముద్రములకు ఎల్లలు వేసిన వాడు. ఆయన కోరుకునేది బలులు, అర్పణలు, లేకపోతే లోక సంబంధమైన ఐశ్వర్యము కాదు, కానీ నా ప్రజలు నన్ను మహిమపరచాలి వారికిచ్చిన దేహములతో. పౌలు యొక్క తీర్మానం నేను మీకు చదివి వినిపిస్తాను, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచన భాగంలో పౌలు గారు ఒక చక్కని మాట అంటారు. ఆ మాట మనందరికీ ఒక సవాల్కరమైన మాట అని మనం దానిని స్వీకరించగలగాలి ఈ రోజున. జాగ్రత్తగా మీరు ఆ మాటను గమనించండి ప్రియులరా. 19వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలెను ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనాను సరే, నా చావు మూలముగానైనాను సరే, నా శరీరమందు ఘనపరచబడునని. క్రీస్తు ఎవరు? క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుతున్న ప్రకారము మీ ప్రార్థన వలనను స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన సహోదరులారా, ఈ శరీరమందు దేవుడు ఘనపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి. అవునండి, దేవుడు మహిమపరచబడాలి. అందుకే మనం ఈ జీవితాన్ని ధరించుకున్నాము అనేది వాస్తవం. ఈరోజు నేను మీకు ప్రధానముగా చెప్పాలి అని అనుకున్న మాట ఏమిటంటే, మరీ ముఖ్యముగా ఈరోజు మనము దేవునిని ఘనపరిచే విషయంలో మనము సత్క్రియలు చేయువారమై ఉండాలి. సత్క్రియ చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం దేవునిని మహిమపరిచే మరొక ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక అనుభవం ఏమిటి అనంటే, 5వ అధ్యాయం 16వ వచన భాగం మత్తయి సువార్త. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, జాగ్రత్తగా వినండి ప్రియులారా, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. జాగ్రత్తగా ఈ మాటను విందాం. సత్క్రియలు చేయటం, మంచి క్రియలు. దీనినే బైబిల్ అంటుంది, ఆ సత్క్రియలు చేయుటకే మీరు ముందుగా ఏర్పరచబడ్డారు, నిర్ణయించబడ్డారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారము. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చాలా చక్కని మాట కదా ప్రియులారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం మనం ఎందుకు నిన్ను సృష్టించబడ్డామంటే సత్క్రియలు చేయుటకు, దేవునిని మహిమపరచుటకు, సత్క్రియలు చేయుటకు మనము సృష్టించబడిన వారము. ఆయన చేసిన పని అయి మనం ఉన్నాము. అవునండి, ఈ రోజున సత్క్రియలు చేయాలి. ప్రత్యేకంగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, దేశంలో బీదలైన వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆహారము లేక, నివాసము లేక, నిత్యావసరాలు కొనలేని ధనము లేక చాలామంది బీదలు ఉన్నారు. ఈ రోజున దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా, ధనము సంపాదించుకున్న ధనికునిగా దేవుడు నీకు ఇచ్చిన దానిలో బీదలను కరుణించగలిగిన సత్క్రియ ఈ రోజున నీవు చేయాలి. అది దేవునికి మహిమ. అవును ప్రియులారా, ఈ మాటని ఈరోజు నేను మీతో ప్రత్యేకంగా పంచుకోవాలని అనుకుంటున్నాను. కోట్లకు పడగలెత్తిన దైవజనులు ఉన్నారు. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న క్రైస్తవ సమాజం ఉంది. పూర్వీకుల చర స్థిరాస్తులు కలిగిన ఐశ్వర్యవంతులైన క్రైస్తవ సమాజం ఉంది. లెండి. ఒక ప్రక్కన దేవుడు మీకు ఇచ్చిన దేహమును బట్టి, జీవితమును బట్టి, వస్తు వైడూర్యములను బట్టి, నీకు కలిగిన ఇండ్లు పొలములను బట్టి దేవునికి స్తుతియాగం అర్పిస్తూ దేవునిని మహిమపరచడమే కాకుండా ఇలాంటి ఆపత్కాలములో విపత్కరమైన పరిస్థితి నీవు సత్క్రియ చేయువాడవై ఉండాలి. బీదలను కనికరించువాడవై ఉండాలి. సహాయము చేయువాడవై ఉండాలి. ఇప్పటికే చాలామంది దైవజనులు, చాలామంది దేవుని పిల్లలు చేస్తున్నారు.
ఇంకొందరు మాకెందుకు వచ్చిందిలే అన్నట్లుగా ఉన్నారు. లేదు ప్రియులారా, ఈ రోజున మనము సత్క్రియ చేయాలి. దేవుడు మనలను ముందుగా నిర్ణయించుకొని ఆయన చేతితో మనల్ని ఎందుకు చేశాడు, మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఎఫెసీ పత్రిక 2:10 ప్రకారం సత్క్రియలు చేయుటకే. యేసుప్రభువే చెప్పారుగా కొండ మీద ప్రసంగంలో, 2 అంగీలు ఉన్నవాడు లేనివానికి 1 అంగీ ఇవ్వండి, 2 పూట్ల భోజనం ఉన్నవాడు లేనివానికి 1 పూట పెట్టండి, నీకు ఉన్నది లేనివానికి పంచండి. ఇది సత్క్రియ. ఆ పూటంత భోజనం చేసేవాడు దేవుని నామము పేరిట నువ్వు చేసిన సత్క్రియను బట్టి దేవునిని మహిమపరుస్తాడు, దేవునిని మహిమపరుస్తాడు. అవునండి, సత్క్రియ చేద్దాం మనం. ఈ లాక్డౌన్ వలన చాలామంది బీదలు, చాలామంది పని లేని వారు, చాలామంది వలస కూలీలు, ఆహారం లేక కొంతమంది వారి సర్వనింగులో ఉన్న వారికి చేస్తున్నారు. అందుకు సంతోషం. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు, నిండు వందనాలు. అవును ప్రియులారా, కొందరు చేస్తున్నారు, నిండు మనసుతో చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, ఇంకా అనేకులు చేస్తున్నారు. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనము చేయటం వలన దేవునికి మహిమ. మన సత్క్రియలు చూసి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనిడి. ఎవరా వెలుగు? యేసయ్య వెలుగు. ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నాం. పూర్వము మనము చీకటి అయి ఉంటే మనలను వెలిగించుటకు దిగి వచ్చిన క్రీస్తు యేసు అనే వెలుగు ద్వారా ఒక సత్క్రియను మనము ఆరంభిస్తే ఆ సత్క్రియ దేవుని నామ మహిమార్థం. మనకు మహిమ కాదు, మనకు పోస్టర్లు పెట్టుకునే దానికి కాదు, దేవుని మహిమ కొరకు సత్క్రియ చేద్దాం మనం. మంచి క్రియ. దీనికి ఒక మంచి నిదర్శనం లేఖనములో మనము ఆ దొర్క అని పిలువబడిన తబిత జీవితాన్ని గురించి మనం చదువుతాం. తనకున్న చిన్న పనిలో, కుట్టు పనిలో ఎన్నో అంగీలు గుట్టి చుట్టుపక్కల ఉన్న పేదవారికి పంచి దేవుని నామాన్ని మహిమపరిచినట్లు వాక్యంలో వ్రాయబడి ఉంది. దైవజనుడు వచ్చాడు ఆమె చనిపోయినప్పుడు. వచ్చి అక్కడ చూస్తే పరిశుద్ధులైన వారందరూ ఏడుస్తున్నారు. అమ్మా, ఎవరిమి? నీకు చెల్లె, నీకు అక్క, నీకు పిన్నమ్మ, నీకు పెద్దమ్మ? ఎవరు? మాకు ఏ రిలేషన్ లేదు బాబు. మరి ఎవరు ఎందుకు ఏడుస్తున్నారు అనంటే, మేము ఒక మంచి ఉత్తమురాలుని పోగొట్టుకున్నాము. ఆమె బ్రతికి ఉన్న దినములలో మా అందరికీ సహాయం చేసింది. తాను తింటూ మాకు ప్రయోజనకరమైన వ్యక్తిగా బ్రతికింది. అవును ప్రియులారా, బ్రతకటం, జీవించటం అనే పదాలు మన దినచర్యలో మనం వాడుతుంటాం. మన కొరకు, మన కుటుంబం కొరకు బ్రతకాలి. మనము సమాజము కొరకు, అనేకుల కొరకు జీవించాలి. అవును, చాలామంది చూడండి చనిపోయి కూడా జీవిస్తున్నారండి అంటారు. నిజమే, చనిపోయి కూడా జీవిస్తారంటే అర్థం ఏంటంటే వారు సత్క్రియలు చేశారు, సత్క్రియలు చేశారు. మంచి క్రియలు చేయడం వల్ల దేవుడు మహిమపరచబడ్డాడు, దేవుడు మహిమపరచబడ్డాడు. ఈ రోజున మనకున్నది మనమే తినటం కాదు, కానీ నలుగురికి ఇదిగో ఈ విపత్కరమైన పరిస్థితుల్లో అంత సౌఖ్యముగా ఉండి, అంత ఈ లాక్డౌన్ లేకుండా పనులు చేసుకుంటే ఒకరికొకరు ఎవరు పెట్టుకోలేము. ఎవరి పని వారికి ఉంది, ఎవరి సంపాదన వారికి ఉంది. కానీ ఇలాంటి విపత్కరమైన పరిస్థితి, ఒక కరోనా అనే మహమ్మారి ఈ రోజున ప్రపంచంలో ప్రతి పనిని, ప్రతి రంగాన్ని బ్రేక్ వేసింది. కాబట్టి ఈ రోజున మనకు కలిగిన దాంట్లో, మనకున్న దాంట్లో కొంత మనము సహాయపడగలిగిన దేవుని పిల్లలుగా మనం ఉండాలి. వేల సంవత్సరాల క్రితం, 2020 సంవత్సరాల క్రితమే ప్రభు చెప్పాడు, 2 అంగీలు ఉన్నవాడు 1 అంగీ ఇవ్వండి, 2 పూట్ల భోజనం ఉన్నవాడు లేనివానికి పెట్టండి. బీదలను కనికరించండి, నాకు అప్పిచ్చిన వారు అవుతారు. ఆకలి చావులు మనకు వినబడకుండా, ఆకలితో ప్రజలు చనిపోకుండా మనం ఈ రోజున బీదలను కటాక్షించు వారమై ఉండాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచన భాగాన్ని మీరు చదవగలిగితే చక్కని మాట. ఇప్పుడు నేను ఆ మాట ఉంటుంది, బీదలను కనికరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చాలా చక్కని మాట ప్రియులారా. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఈ రోజున నీవెంతైతే నీకు కలిగిన దాంట్లో బీదలకిచ్చి వారికి ఆహారము పెడుతున్నావో దానికి ప్రత్యుపకారాన్ని నువ్వు పొందుతావు. అవును ప్రియులారా, అట్టి విశ్వాసం నీకు ఉండాలి. ఈ రోజున నీ దేవుడు సర్వశక్తిమంతుడు. నీవు ఉపకారము చేస్తే ఆయన నీకు ఉపకారము చేయుటకు శక్తి కలిగిన దేవుడు. నీకు ఒక చిన్న యేసు ప్రభు జీవించిన దినాలలో, అనగా యేసు ప్రభు శరీరధారిగా జీవించిన దినాల్లో జరిగిన ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేయనా? యేసు ప్రభుకి ఇదిగో ఇలాంటి బీదలు అంటే చాలా ఇష్టం. వాక్యం అంటుంది, ఆయన ధనవంతుడై ఉండి
మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను అని కొరింథీ పత్రికలో పౌలు మనకు చెప్తాడు. నిజమే ప్రియులారా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యం మనకు సెలవిచ్చే చక్కని మాట. అయితే ఈ రోజున నేను యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్న కాలంలో జరిగిన ఓ చక్కని మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ మాట ఈ రోజున క్రైస్తవ సమాజానికి నేను తెలియజేస్తున్నానంటే, ఎవరంతటికి వారే ఏమి పట్టనట్లుగా ఉన్నారు. ధనమున్న వారు ఉన్నారు చాలామంది. క్రైస్తవ సమాజంలో చాలామంది కోట్లాది మంది కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. కానీ మాకేమీ పట్టనట్టుగా ఉన్నారు. అంటే మీరు దేవునిని మహిమపరచాలన్న ఉద్దేశం మీలో లేనట్లుంది అనేది వాక్యం మనకు హెచ్చరిస్తున్న హెచ్చరిక. ఓసారి ఓ ధనవంతుడైన వ్యక్తి, అతగాడు ధర్మశాస్త్ర ఆచరణ చేయువాడు, ఒక ధనవంతుడు యవనస్తుడు వచ్చి, బోధకుడా నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, మరి నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు. ఏం చేయాలేంటి? ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని అవలంబించు అన్నాడు. వెంటనే అతడు అన్నాడు, ఇవి చిన్ననాటి నుంచి నేను అవలంబిస్తున్నాను అన్నాడు. అయితే ఒక మంచి పని చెయ్యి. ఏంటి ప్రభు ఆ పని? ఓ సత్క్రియ చెయ్యి. ఏంటి ప్రభు ఆ క్రియ అంటే, నీ ఆస్తిని మీ బీదలకి ఇచ్చేయి అన్నాడు. ఆలోచించేయండి ఆ మాటలో ఉన్న ఆంతర్యం కాస్త మీరు దైవికంగా ఆలోచన చెయ్యి. అంటే దాని అర్థం ఏమిటంటే, నీ ప్రక్కన లేనివాడు ఉన్నప్పుడు నీవు సమృద్ధిగా నీవు తింటూ ఊపిరాడకుండా తిని ఉదారంగా వస్త్రాలు వేసుకొని సుఖిస్తున్నావు. కానీ నీ ప్రక్కనున్నవాడు ఆపత్కాలంలోనూ ఆపదలోనూ ఆకలితోనూ ఉన్నప్పుడు నీ వాడిని పట్టించుకోవాలా. అందును బట్టి నీవు నిత్య జీవానికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతున్నావు అన్నట్లుగా దేవుడు అతన్ని హెచ్చరించేమన్నాడంటే, ఇదిగో నీ ఆస్తిని మీ బీదలకిచ్చేయి. తర్వాత చదువుకోండి ప్రియులారా, లూకా సువార్తలో కానివ్వండి, మార్కు సువార్తలో కానివ్వండి, మత్తయి సువార్తలో కానివ్వండి, మీరు ఈ మాటలు పదే చదువుతూ వస్తారు. సత్క్రియ చేయాలి. సత్క్రియ చేసి దేవునిని మనము మహిమపరచాలి. వెంటనే ఆ మాట అన్నాడో లేదో ప్రభు, అతగాడికి కాస్తంత మనస్సు నొచ్చుకుంది, వెళ్ళిపోయాడు ప్రభు దగ్గర నుంచి. అంటే నిత్య జీవానికి వెళ్ళాలనే ఆకాంక్ష అయితే ఉంది, కానీ బీదలను కనికరించే మనస్సు లేదు. అసలు ఆ వాక్యం చూడండి సామెతల గ్రంథంలో. ఇప్పుడు నీవు పెట్టింది ఎవరికి పెడుతున్నావంటే దేవునికి అప్పిస్తున్నావు. అప్పిచ్చిన వాడు వడ్డీతో సహా ఇస్తాడు కదండి మనకి. అప్పు తీసుకున్నవాడు వడ్డీతో సహా తిరిగిస్తాడు కదా మనకి. అంటే ఉపకారమునకు ప్రత్యుపకారం. నేనేదో మీ ఆస్తులు ఐశ్వర్యాలు అమ్మి కాదు నేను చెప్తుంది, మీకు కలిగిన దాంట్లో ఒక్క పూట భోజనం నీవు నీ ప్రక్కనున్న లేనివానికి పెట్టగలిగితే, ఈ రోజున ఈ కరువు దినాలలో, ఈ పని లేని దినాలలో, ఈ భయంకరమైన దుర్దినములలో మనిషి బయటకు వెళ్ళలేక, పని చేసుకోలేక, ₹1 ఆదాయం లేని ఈ స్థితిలో ఉన్నవన్నీ వారు ఖర్చు పెట్టుకొని ఏమీ లేని ఎవరు వస్తారా అన్నట్లుగా ఎదురు చూస్తున్న ఈ కాలంలో నీవు ఒక ఆపత్కాలంలో సహాయం చేయు వ్యక్తిగా ఒక పిడికెడు బియ్యం లేదా ఒక గుప్పెడు మెతుకులు వారికి పెట్టగలిగితే, తింటున్న ప్రతి మెతుకును బట్టి వారు దేవునికి మహిమను చెల్లిస్తారు. స్తోత్రము కలుగును గాక. ఈ మాటను నేను ఈ రోజున మీతో పంచుకోవాలని ఉద్దేశించున్నాను. అవును ప్రియులారా, చాలా చక్కని మాట. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిస్తున్నాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం, మీకు ఆ మాటను కూడా చదివి వినిపిస్తాను. చాలా చక్కని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35, 36, 37 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. వాస్తవంగా ప్రభుకు మనం భోజనం పెడతామా? చెప్పండి, వాక్యాన్ని బట్టి చదండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పుచు, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. అంటే దీని ఆత్మీయ అర్థం ఏమిటో తెలిసిన ప్రియులారా, బీదలను కనికరించువాడు దేవునికి అప్పిస్తున్నాడు అనే దానికి ఇది నిదర్శనం. ఆకలితో ఉన్నవాడికి ఆహారం ఇవ్వడం దేవునికి పెట్టినట్లే. వస్త్రాలు లేని వానికి వస్త్రం ఇవ్వటం దేవునికి పెట్టినట్లే. నీవు పంచభక్ష పరమాణాలు తినమని కాదు, అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు తిను. ఇప్పుడు ఏమీ లేదు ప్రియులారా, ఏమీ లేదు. పాలకులు కూడా ఏం చేయలేకపోతున్నారు. పాప 1500 అంటారు, 15 కేజీలు బియ్యం అంటారు. అందినోడికి అందుతాయి, అందనోడికి అందవు. చాలా విచారకరమైన స్థితి. కొన్ని కుటుంబాలను దర్శిస్తున్నప్పుడు కొందరు చెప్తున్న మాట, అనగా చాలా కష్టంగా ఉంది. ఏదో దేవుడు మాకిచ్చిన ఈ జీవిత విధానంలో మా సంఘస్థులు కొంతమంది ఇలాగున కొందరికి సహాయం చేయటం, అందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారికి ఉన్న దానిని బట్టే
వారిని జీవితకాలం అంతా పోషించడం అని కాదు, వారికి ఉన్న దాన్ని బట్టి, వారికి కలిగిన దాన్ని బట్టి. నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను, అట్టి మనస్సు కలిగిన బిడ్డలందరికీ దేవుడు ప్రత్యుపకారము చేయునుగాక. అవును ప్రియులారా, సత్క్రియలు చేయగలిగిన వారమై ఉండి దేవునిని మహిమపరచాలి. ప్రభువే చెప్తున్నాడు, నాకు వస్త్రాలు ఇచ్చారు, నాకు ఆహారం పెట్టారు, నాకు దాహం ఇచ్చారు, నాకు నీరు ఇచ్చారు, నేను చలిలో ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు, ఇదిగో నేను రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శిస్తూ వచ్చారు. అసలు ప్రభు రోగి అవుతాడా? ఆయనే స్వస్థపరచువాడు. ప్రభుకు ఆకలి అవుతుందా? ఆయనే సమృద్ధినివ్వగలిగిన వాడు. ప్రభుకు చలేస్తుందా? సమస్తము సృష్టించిన వాడు. అంటే ఒక బీద వాణిని ఆపత్కాలములో కనికరించినప్పుడు వానికి గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. ఇంకొకటి ఏంటో చెప్పనా, ఇలాంటి ప్రక్రియలో మనం ఇలాంటి కార్యాలు చేస్తే వాక్యం ఏమంటుందో తెలుసా? ఇలాంటి భయంకరమైన విపత్కరమైన కాలంలోంచి మనం తప్పించబడతామట. మరొకసారి నేను చెప్తాను, నువ్వు రోగాన బారిన పడవు, కరోనా బారిన పడవు, అప్పుల బారిన పడవు, అపవాది ఊరిలో పడవు, సురక్షితమైన దేవుని రెక్కల నీడలో నీవు దాచబడతావు. స్తోత్రము కలుగునుగాక. కీర్తనల గ్రంథం 41వ కీర్తన, మరొక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. 41వ కీర్తన మొదటి చరణంలోనే మనం ఆ మాటను చదువుతాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఎవరిని? ఓదారంగు బట్టలు వేసుకుని ఊపిరాడకుండా తినేవాడిని కాదు, ఉన్న దాంట్లో కొంచెం బీదలకు పెట్టువాడిని. ఇది ఆపత్కాలం. కరోనాకు ధనవంతుడని లేదు, దరిద్రుడని లేదు, పాలకుడని లేదు, ప్రజలని లేదు, ఉన్నవాడని లేదు, లేనివాడని లేదు, సౌందర్యవంతుడని లేదు, అందహీనుడని లేదు, నల్లోడని తెల్లోడని అస్సలు తేడా లేదు. అందరిని ఆవరించింది కరోనా. అవునండి, ఇంకా నల్లోళ్ళే కొంత బెటరు, పాపం తెల్లోళ్ళు లక్షల మంది చచ్చిపోతున్నారు. అవును ప్రియులారా, కరువు కాలంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా వానిని తప్పిస్తాడు. అంత మాత్రమే కాదు, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. స్తోత్రము కలుగునుగాక. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. మన దేవుని మనస్సును మనం ధరించుకొని ఆయనను మనం మహిమపరచాలి. అవునండి, మహిమపరచాలి. ఈ ఆపత్కాలంలో మనం తప్పించబడాలి అనంటే ఖచ్చితంగా మనం కూడా ఆకలితో ఉన్నవానికి ఆహారము పెట్టు బద్దులమై ఉండాలి. మహా ఉంటే ఒక 20 days అంతే, తర్వాత ఆటోమేటిక్గా లాక్డౌన్ తీసివేయబడుతుంది. ఎవరి పనులకి వారు వెళ్తారు. ఎవ్వరు ఒకరి దగ్గర సహాయం అడగరు. ఎందుకంటే దేవుడు అందరికీ ఆరోగ్యం ఇచ్చాడు, అందరికీ పనులు ఇచ్చాడు, అందరూ శక్తిహీనులు కాకుండా పని చేసుకుంటున్నారు, వారి సంపాదన వారు సంపాదించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎవ్వరు మిమ్మల్ని అడగరు. వాక్యానుసారంగా మనం జీవించు వారమై ఉండాలి. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 17వ వాక్యం చదివి మరొక మాటను చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు మీరందరూ మీ వినికిడిలో గుర్తుంచుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచన భాగంలో ఈ మాట వ్రాయబడి ఉంది. దేవుని ప్రేమను ఎలాగూ మనం తెలియచేయాలి, దేవునిని మనం ఎలాగున మహిమపరచాలి. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వారై ఉండి, చాలా చక్కని మాట, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. ఏమండి, ఆలోచించండి వాక్యాన్ని. ఈ లోకంలో నీకు జీవనోపాధి ఉంది, అన్ని లాక్డౌన్ అయినా నీకు కంపెనీలు ఉన్నాయి, అన్ని లాక్డౌన్ అయినా నీకు ఆఫ్ జీతం వస్తుంది, నీకు జీవనోపాధి ఉంది. అసలు లేనివాడు ఉన్నాడు, చేతి పనివాడు లేనివాడు ఉన్నాడు, కూలికి వెళ్ళే స్త్రీ లేనిదై ఉంది. అలాంటి నీ సహోదరుడు లేమిలో ఉన్నప్పుడు వాని ఎడల కనికరము చూపకుండా ఉండుట నీవు దేవుని ప్రేమ కలిగిన వాడివేనా? లేదు, దేవుని ప్రేమను కలగల. నీవేదో పైకి భక్తి చేస్తున్నావు, ఉడతా భక్తి అంటారు చూడండి, అది పైకి భక్తి చేస్తున్నావు. వాడేమో ఆకలితో ఉంటే నువ్వేమో 3 పూట్ల చికెన్ తింటుంటావే, ఆడేమో పచ్చడి మెతుకులు దొరికితే చాలు ప్రభువా అన్నట్లుగా ఎదురు చూస్తున్న తలలు పైకెత్తి నీవేమో కడుపు నిండా దీని గుర్రు పెట్టి నిద్రపోతుంటవి. నీ సహోదరుడు లేమిలో ఉన్నాడు, వాని ఎడల కనికరము చూపు. నాకు ఆ మాట చాలా రోషాన్ని పుట్టిస్తుంది ప్రియులారా. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడవై ఉండి తన సహోదరుడు లేమి కలిగి ఉండుట చూచియు వాడి సాగు వాడే చేస్తాడులే, మనకెందుకు చూచియు. ప్రభు ఏం చేశాడు? వాళ్ళని చూసి ఆహారం లేకపోతే వీళ్ళకు మీరు ఆహారం పెట్టండి అన్నాడు. అవునండి, వాళ్ళు ఆ చిన్నపిల్లవాని దగ్గర రొట్టెలు తెంచి యేసు ప్రభు చేతిలో పెడితే ఆయన ప్రార్థన చేసి దాన్ని విరిచి అనేక వేల మందికి పెట్టగా 12 గంపలు మిగిలే. ఈ రోజున నువ్వు పెడితే నీ ఇంట్లో నా దేవుడు మిగులుబాటు కలిగించునుగాక. అవును ప్రియులారా, నాకు ఒక సహోదరుడు తెలుసు, మా చర్చి మెంబరు.
ఆయన ఒక వారం రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి, అన్న ఈ మాసంలో మాది ఒక చిన్న అకేషన్ ఉంది, ఇంత భోజనం వండి కొంతమందికి పెడదామని. ఎంత మంచి మనస్సు! ఒక పూట వాళ్ళకి భోజనం పెట్టాలని, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి నేనే ప్యాక్ చేసి పంపించాలని అనుకుంటున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. వాక్యపు నెరవేర్పు. భక్తి అనేది చర్చికి వచ్చి వాక్యం వినిపోవటమే కాదు, ఇలాంటి సమయాల్లో స్పందించి ప్రజల దగ్గరకు మనం వెళ్ళగలగాలి. ఎందుకంటే దేవుడు మనకు కొంత ఇచ్చాడు. దేవుడు మనకు ఒక 10 రూపాయలు ఇచ్చాడు. రూపాయలు లేనివాడు ఉన్నాడు. 8 రూపాయలు నీ దగ్గర పెట్టుకొని 2 రూపాయలు అని ఖర్చు పెట్టి, ఈ సమయంలో సంవత్సరం అంతా ఖర్చు పెట్టమని చెప్పట్లా, ఈ సమయంలో ఖర్చు పెట్టి నీ సంఘస్థులు లేదా నీ తోటివారు, నీ వీధివారు, నీ గ్రామస్తులు ఎందరైతే ఉన్నారో వారి దగ్గరికి ఒక్కొక్క పావల చొప్పున వారికి ఖర్చు పెట్టి నీ 2 రూపాయలు వారికి పెడితే, నా దేవుడు రాగలిగిన దినములో నీకు 2కు 2 ఇచ్చి నిశ్చయముగా ఉపకారానికి ప్రత్యుపకారం ఇచ్చి నీకు 6 రూపాయలు దేవుడు దయచేయునుగాక. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. భక్తిలో ఒక పార్ట్. యాకోబు పత్రిక చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మనందరికీ తెలిసిన మాట యాకోబు పత్రిక. ప్రియులారా, మీ అందరికీ ఈ మాట విదితమే కదా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచన భాగం, లేదా ఆ పైనుంచి కూడా మీరు తర్వాత చదువుకోండి. 27వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఆ మాట అండర్లైన్ చేసుకోండి. వారికి అన్ని ఉన్నప్పుడు కాదు, వారికి పని ఉన్నప్పుడు కాదు, వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇదే నేను మీకు చెప్పాను. మన దేహమునకు పాపం అంటకుండా దేవునిని స్తుతించడమే ఇహలోక మాలిన్యం అంటకుండా. ఇప్పుడు ఇంతవరకు సత్క్రియ చేయటం అనే మాట ఇదే. విధవరాండ్రు, పసిపిల్లలు, దిక్కులేని వారు, ఇదిగో ఆపత్కాల మందు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఆహారం లేక వలస కూలీలుగా ఉన్న వారికి కాస్త అవకాశం ఉన్నవాడు పెట్టి వాళ్ళను ఇబ్బందిలో పరామర్శించి, అసలు వారికి అన్ని సక్రమంగా ఉంటే నిన్నెందుకు అడుగుతారంటే, నువ్వు పెట్టింది ఎవరు తింటాడు? వాడు వండుకోలేడా? వండుకుంటాడు బ్రహ్మాండంగా. నిమలే వాడు బతుకుతాడు. ఇప్పుడు ఇంచుమించు 43 దినాలు, ఈ రోజుకు 42 దినాలు అనుకుంటాం, మేబీ 42-43 దినాలు భోజనం లేక ఇబ్బంది పడుతున్నారు. సహాయం చేయవాడు లేక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రాల నాయకులేమో జబ్బలు జరుచుకుంటున్నారు, మేము బాగా పాలన చేస్తున్నాం, మేమందరికీ యెహోవాకు అప్పిద్దాం, ఆయన ద్వారా ప్రత్యుపకారాన్ని పొందుదాం. సరైన సమయం ఇది మన భక్తిని నిరూపించుకోవటానికి. దేవుడు అట్టి కృపను మనకిచ్చి తన కృపలో మనలను భద్రపరిచి దీవించునుగాక. స్తుత్యాగం అర్పించి దేవునిని మహిమపరుద్దాం, సత్క్రియ చేసి దేవునిని మహిమపరుద్దాం. దేవుడు అట్టి భాగ్యం మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన చక్కని అంశాన్ని బట్టి ఈ రోజైనా మనము ఇతరులకు సహాయము చేయు దేవుని పిల్లలమై మనం ఉండాలి. దేవా నీకు మహిమ. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా, ఇబ్బందులలో పరామర్శించటం, ఈ దేహమునకు మాలిన్యం అంటించుకొనకుండా దేవుని కృపను తలంచుచు మహిమపరచటం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా వానిని కాపాడును. వానిని ఆయన బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. లేఖనము చెప్పగానే చెప్తుంది. ప్రియులారా, తలల వంచుదామా? ఎంతకాలం ఫరో వలె కఠినాత్ముడవై ఉంటావు, కనికరము లేని వాడిగా? దేవుడు ఈరోజు నిన్ను నన్ను పరిశీలిస్తున్నాడు. ఈ లాక్డౌన్ వేళ ఎన్నో ఇబ్బందులు ప్రజలలో ఉన్నదానిలోనే ఒక ఇద్దరికి చేయి చాలు. దేవునికి అప్పిస్తున్నావు, దేవునికి ఆహారం పెడుతున్నావు, దేవునికి నీరుస్తున్నావు, దేవునిని పరామర్శిస్తున్నావు. యేసయ్యా, అట్టి మనస్సు నాకు దయచేయి. ప్రార్థన. ప్రేమపూర్ణుడైన ప్రభు, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. నిన్ను మహిమపరచు నిమిత్తం మమ్మలను సృష్టించాను. ఈ దేహము ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచాలని, సత్క్రియలు చేసి మిమ్మల్ని మహిమపరచాలని మాకు బోధించిన ఈ బోధనాంశమును బట్టి నీకు వందనాలు. విన్న ప్రతివారు మంచి మనస్సుతో అనేకులను పేదలను ఇబ్బందులో పరామర్శించినట్లు కృప దయచేయమని, ఈ మాట చెప్పడమే కాకుండా మేము కూడా కొందరికి ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్నాము కాబట్టి మాకును ప్రత్యుపకారము దయచేసి మా పరిచర్యను
ప్రపంచమందున్న ప్రతి సంఘపు పరిచర్యలను అభివృద్ధి చేసి మీ ప్రేమను తెలియచెప్పే బిడ్డలుగా ప్రతి వారిని మీరు మార్చమని మీ దయగలిగిన హస్తానికి మమ్మల్ని మేము అప్పగిస్తూ ఈ లైవ్ కార్యక్రమం అంతట్లో మీ కృపను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత వందన వచనాలు తెలియజేస్తూ మా ప్రియరక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో కరోనా వైరస్ లయమైపోవునుగాక. అనతి కాలములోనే జీవన వ్యవస్థ మరలా పునరుద్ధరించబడి పనులలో కొనసాగుటకు సహాయం చేయండి. రోగముతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆపత్కాలములో ఆశ్రయదుర్గముగా మీరుండి వారిని రక్షించమని నైనా మా ప్రియ సహోదరులు కొందరు మీ దాసురండ్రు మీ పిల్లలు చిన్న అపాయము వలన నైనా వారు హాస్పిటల్లో ఉన్నారు. మా ప్రియచెల్లి దీనాను ముట్టండి, వర్షాన్ని ముట్టండి, లిడియా ఆహ్నాను ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా అనేక మంది రోగులు ఉన్నారు, వారిని ముట్టండి, బాగు చేయించి మీ స్వస్థత వారికి అనుగ్రహింపచేసి వారి దేహాలు మీ ఆధీనంలో ఉంచుకోండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకొనమని మా ప్రియరక్షకుడు పరిశుద్ధుడైన యేసు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి కృపలో మనలను పోషిస్తూ నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. రేపు ఉదయకాలం సరిగ్గా 9 గంటలకు లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృపా సన్నిధి మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.